నమస్తే, నేను మీ ప్రశాంత్. అమెరికా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ అయ్యారు. మరి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాడు, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వీక్షకులకు కూడా. సార్, డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. సో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, ముఖ్యంగా మన భారతీయుల గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అసలు ఎప్పుడైనా తను ఒక తుఫాన్ లాంటి వ్యక్తి. గతంలో అమెరికన్ ప్రెసిడెంట్స్కి ట్రంప్కి తేడా ఉంది. ఏంటంటే ట్రంప్ స్వతహాగా కూడా చాలా సంపన్నుడు. అమెరికాలో ఉన్న పెద్ద సంపన్నుల్లో ట్రంప్ ఒకడు. అంటే ఒక రకంగా డబ్బుతో కూడా ఎన్నికల్ని ప్రభావితం చేసిన ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా ఆయనకి అమెరికాలో అది చెడ్డ పేరు కూడా ఒక రకంగా. అంటే ఆ భారతదేశంలోనూ ఇతర కొన్ని దేశాల్లో ధన ప్రభావం ఉంటుంది, కానీ అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ధన ప్రభావం అనేది అంతగా ఉండదు. ఇప్పుడు అలా చేయలేరు అనుకున్నారు, కానీ ట్రంప్ విషయంలో ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడే అది వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా అయ్యాడు. అతను ఎప్పుడైనా సరే ట్రంప్ చాలా బోల్డ్గా డెసిషన్స్ తీసుకుంటాడు. నిర్ణయాలు చాలా బోల్డ్, అంటే స్థిరంగా తీసుకుంటాడు, ధైర్యంగా తీసుకుంటాడు. ఆయన నిర్ణయాలు ఎప్పుడు కూడా అమెరికన్ ప్రభుత్వానికి, అమెరికన్ ప్రజలకి, అమెరికన్ వ్యాపారవేత్తలకి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకి అనుకూలంగా ఉండేటట్టు ఉంటాయి తప్ప అది ఇతర దేశాలకి, ఇతర ఖండాలకి, లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నా కూడా దాన్ని ఆయన పట్టించుకునే రకం కానే కాదు. అవును. ముఖ్యంగా అమెరికా అంటేనే ఎక్కువ మంది అసలు విద్యార్థులు ఉండేది భారతదేశం, చైనా. ఈ రెండు దేశాల నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ వీసాలు కూడా ఎక్కువ భారతదేశానికి ఇస్తారు. ఒక్కోసారి ఏడాదికి 2 లక్షల వీసాలు కూడా ఇస్తారు. అట్లాగే అక్కడ పాపులేషన్లో కూడా ఆల్మోస్ట్ 2% వరకు కూడా ఇవాళ ఇండియన్ పాపులేషన్ ఉందని అంటున్నారు. ఇండియన్ పాపులేషన్ త్వరితగతిన పెరుగుతూ ఉంది కాబట్టి అతను కొంత ఆ విషయం మీద ఆందోళన ఉంది. తర్వాత ఎక్కువ మంది ఇక్కడ నిపుణత ఎక్కువ ఉండటం వలన భారతీయులు ఉద్యోగ సాధనలో కూడా ముందంజలో ఉంటున్నారు. దాని వలన అమెరికన్ స్థానికులకి ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది, నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. అందువల్ల భారతీయుల మీద కొంచెం ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశం మీద ఉన్నాడు. ఆయన వీసాలకు సంబంధించిన పరిమితులను చాలా టైటన్ చేశాడు, గట్టిగా, అంటే నిబంధనలని పటిష్టం చేశాడు. తర్వాత వీసాలు ఇవ్వటం ఉండదు. రెండోది గతంలో ఏంటంటే అమెరికన్ చట్టం ప్రకారం ఏ దేశస్తురాలైనా సరే అమెరికా గడ్డ మీద కనుక ప్రసవం జరిగితే పుట్టిన బిడ్డకి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అమెరికన్ పౌరసత్వం అనేది వస్తుంది. అది ఎప్పుడు నుంచో కొన్ని శతాబ్దాల నుంచి అమెరికాలో ఉన్న చట్టం. కానీ ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇతర దేశస్తులు అమెరికాలో పిల్లల్ని కంటం ద్వారా ఇతర దేశస్తుల సంఖ్య పెరుగుతుంది అనే ఉద్దేశం మీద కూడా దాన్ని కూడా ఆయన రద్దు చేశాడు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా. అయితే అది కోర్టు దీంట్లో నిలబడుతుందా లేదా విచారణలో అనేది వేరే విషయం. కానీ వీలున్నంత వరకు ఇలాంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ద్వారానే తను కొన్ని సంస్కరణల్ని ఆల్రెడీ ప్రవేశపెట్టాడు. ఇది పార్లమెంట్లో, అంటే అక్కడ సెనెట్లో ఆమోదం జరగటం తర్వాత అనే అంశం. ముందైతే మాత్రం తను ఏదైతే అనుకుంటున్నాడో అటువంటి అంశాల మీద చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. చాలామంది భారతీయ విద్యార్థులు కానీ, తర్వాత H1 వీసా మీద ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులు కానీ అక్కడ కొనసాగటం కష్టం. ఒకవేళ కనుక సరైన వీసా, అంటే వ్యాలిడ్ వీసా లేని వ్యక్తులు ఎవరున్నా సరే, అంటే మన దేశస్తులనే కాదు ఏ దేశస్తులనైనా అరెస్ట్ చేసి పంపించేస్తామనేది ఒక హెచ్చరిక చేశాడు. రెండోది, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. మూడోది, ఒక్కోసారి ఇట్లా అరెస్ట్ చేసిన వాళ్ళని గతంలో ఏంటంటే స్వదేశాలకి వాళ్ళ ఖర్చు మీద కూడా పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఈ సివిల్ ఏవియేషన్ ద్వారా పంపితే కొంచెం ఖర్చు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి కంఫర్టబుల్ విలాసవంతమైన విమానాల్లో పంపాలి. అట్లా కాకుండా మాస్ ట్రాన్స్పోర్టేషన్, అంటే మిలిటరీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు అవి త్వరగా ప్రయాణిస్తాయి. తర్వాత ఇంత లగ్జరీ మెయింటెనెన్స్ ఉండదు. అది ఓన్లీ ఫ్యూయల్ పోసేసి బెంచీల్లాగా ఉంటాయి, దాంట్లో కూర్చోబెట్టేస్తారు వాళ్ళని, లేకపోతే కింద అయినా కూర్చోబెట్టేస్తారు. అక్కడ సైనికుల్ని ఎట్లా కూర్చోబెడతారు అట్లా. అంటే మన దేశం అని కాదు, ఈ ఇతర దేశాల్లో ఎవరైనా సపోజ్ ఇప్పుడు చైనాకి ఒక 500 మంది వెళ్ళాలి, వాళ్ళని పౌర విమానయాన సంస్థలో పంపాలంటే ఖర్చు ఎక్కువ. అట్లాగే మన దేశస్తులైనా ఏ దేశస్తులైనా సరే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలనేది. ఇంకోటి ఏంటంటే ఆయన
దాదాపు అమెరికా ప్రభుత్వంలో ఒక 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారనేది ఒక అంచనా గత 2024 ఎండ నాటికి. అంటే ఇప్పటికీ దాదాపు అంతే ఉంటారు. భారతదేశంలో లాగా అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ మంది అయితే ఉండరు. అక్కడ ఎక్కువ ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే చేస్తారు. మ్యాక్సిమం ఉంటే 1.19%. టోటల్ ఉద్యోగుల్లో వాళ్ళ శాతం 2% కన్నా తక్కువ. అయినా కానీ వాళ్ళల్లో కూడా దాదాపు ఒక 20 లక్షల మందిని స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాలనేది కూడా ఈయన ట్రంప్ ఆలోచన. దాని మీద ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాడు. ఒక 20 లక్షల మందికి అయితే నోటీసులు పంపించాడు. మీరు ప్రభుత్వం నుంచి కనుక స్వచ్ఛందంగా వైదొలిగితే 8 నెలల జీతం కూడా ఇస్తానని. అంటే ఇప్పటికే కొంతమంది ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇప్పుడు మన ఇండియాలో లాగా ఒక క్రేజ్ అయితే ఉండదు అక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఎంత అస్థిరమో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇంచుమించుగా అంతే. ఒక్కసారి జీవితంలో నేను గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చా కాబట్టి నా జీవితకాలం అంతా ఉంటానంటే ఉండలేరు. అలా కొంతమంది ఆలోచన చేస్తున్న వ్యక్తులు ఒక 15 నుంచి 20% మంది బహుశా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్తున్నారు. దాన్ని బట్టి ఒక 15-20% మంది తగ్గే అవకాశం. ఇంకోటి ఏంటంటే మొన్న కోవిడ్ తర్వాత రిమోట్ వర్కింగ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది. అవును, వాళ్ళు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు. అట్లా పనిచేస్తున్నారు కాబట్టి కొంతమంది ఏముందో ఇంట్లోనే ఉంటున్నాము, ఆ పనిలో పని ఇంట్లో పనులతో పాటు ఇది కూడా చేసుకుంటున్నాం అని. ఇప్పుడు ఆయన కొత్తగా ఆర్డర్ ఇచ్చాడు ఏంటంటే వారానికి 5 రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు రావాలంటున్నాడు. ఇది కూడా కొంతమంది డిస్కరేజ్ అవుతారు. అంటే నేను చెప్పా కదా అక్కడ అంత గవర్నమెంట్ ఉద్యోగాలంటే క్రేజ్ ఉంటాం కానీ అలాంటిది ఏమి ఉండదు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఎవరైతే మన భారతీయులు స్టూడెంట్స్ ఉన్నారో, అదేవిధంగా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడుతూ ఉన్నారు, ఇక్కడ పంపించేస్తారో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారో. చెప్పే కదా వాళ్ళని స్ట్రిక్ట్ గా వీసాలన్నింటినీ స్క్రూటినీ చేయమంటున్నాడు. తర్వాత అక్కడ స్థిరపడటానికి గ్రీన్ కార్డులు ఇవ్వటానికి కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేశాడు. అట్లాగే సిటిజన్షిప్ ఇవ్వటానికి గ్రీన్ కార్డు అంటే సిటిజన్షిప్పే అలా అనమాట. H1B వీసాలు కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే లిబరల్గా ఇవ్వటం లేదు. ఎంతసేపు ఏదో ఒక కొర్రీ చూసి తర్వాత ఇళ్ళకి పంపించే అవకాశమే చూస్తున్నారు కానీ అక్కడ వీళ్ళని స్థిరపడేటట్టు చూడటం లేదు, స్థిరపడాలని. ఎందుకంటే ఆ అమెరికన్ ఆర్థిక వ్యవస్థకి వీళ్ళు అడ్డంకిగా తయారయ్యారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంలో కనుక అతను అన్నట్టు ఎక్కువ మంది కనుక వెళ్తే సంవత్సరానికి $10 బిలియన్ ఖర్చు ప్రభుత్వానికి తగ్గిపోతుంది. అంటే ప్రభుత్వ పాలనాపరమైన ఖర్చులు తగ్గించేసుకుంటున్నాడు అతను. ఇంకోటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్లు చేయాల్సిన ఉద్యోగాలు వీళ్ళందరినీ కూడా అట్లా తగ్గించాలనే ఉద్దేశం మీద ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కనుక ఇదైతే ఒక $100 బిలియన్, సారీ నేను చెప్పింది $10 బిలియన్ కాదు, $100 బిలియన్. తర్వాత ఫెడరల్ నిధులని రుణాలని కూడా ఒక పక్కన ఆపేశాడు. ఇప్పుడు ఇది కూడా రిస్ట్రిక్ట్ చేయడంతో కొంచెం ఆర్థిక వ్యవస్థలో భారతదేశం వాళ్ళే కాదు ఈవెన్ అమెరికన్ లోకల్ సిటిజన్స్ కూడా కొంచెం ఇది అలార్మింగ్గా ఉంది. అంటే అన్ని పక్కల నుంచి ఆర్థిక వ్యవస్థను బిగించేస్తున్నాడు. దానివలన వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా దెబ్బతినే ఇది ఉన్నాయి. దీని ప్రభావం ఏంటంటే నాన్ ప్రాఫిట్ సంస్థల మీద, కొన్ని గవర్నమెంట్ వీటి మీద, అంటే ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మీద పడే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే ఎక్కువ మంది వీళ్ళు ఉన్నది దీన్ని బైఅవుట్ అంటారు అనమాట. అంటే ప్రభుత్వం కొంత లేఅవుట్ అంటేనే ప్రైవేట్ సెక్టర్లో ప్రకటించేది, ఇది గవర్నమెంట్ ప్రకటించేది బైఅవుట్. కొంతమంది ఉద్యోగస్తుల్ని స్వచ్ఛందంగా బలవంతంగానో ఇంటికి పంపించేయటం, అట్లాంటి పరిస్థితి ఇవాళ ఇతను తీసుకొస్తాం అనేది కొంత అమెరికన్ సొసైటీ కూడా కొంత షేక్ అవుతా ఉంది. 8 నెలల శాలరీ మాత్రం వాలంటరీగా రిటైర్ అయ్యేవాడికి ఇస్తారు. ఇది ఒక సదుపాయం అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు దాదాపు అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాళ్ళు యావరేజ్ మీద వాళ్ళ లైఫ్ వర్కింగ్ స్పాన్ 12 years మాత్రమే అదనమాట. తర్వాత ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్లో తీసేసేయటం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, నీటి పరీక్షల విభాగం, అక్కడ క్వాలిటీ వాటర్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మనలాగా కాదు, అక్కడ
ప్రతి సాట కూడా మీరు ఎక్కడైనా కూడా ఒక గ్లాస్లో ముంచుకుని అంటే వచ్చే వాటర్ని తాగొచ్చు, అంత ప్యూరిటీ ఉంటుంది. ఎంత మీరు రిమోట్ విలేజ్లోకి వెళ్ళినా కూడా. తర్వాత వైమానిక రంగానికి సంబంధించిన దాంట్లోనూ నిత్యావసర వస్తువుల రక్షణకు సంబంధించినటువంటి విభాగాల్లోనే ఎక్కువ కొంచెం గవర్నమెంట్ ప్రమేయం ఉంటుంది, ఉద్యోగులు ఉంటారు. ఇప్పుడు దీని మూలన ఈ శాఖల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గొచ్చు. దానివల్ల ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ వాటర్లో కొంత డౌట్, ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్లు సీనియర్స్ దొరకరు ఇప్పుడు వీళ్ళంతా కనుక వెళ్ళిపోతే. అట్లా కొన్ని సెక్టర్స్ మీద ఈ ప్రభావం చూపిస్తుంది అనేది ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవటం అనేది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక 30 లక్షల మందిలో కనీసం అతను నేను అనుకోవటం ఒక 10 లక్షల మందిని పంపటానికైనా ఒక కృషి అయితే చేస్తాడు. నెట్గా ఒక 20 లక్షల మంది మిగులుతారు ఆయనకి. ఒక $100 బిలియన్ అంటే చిన్న అంశం ఏం కాదు. అమెరికన్ ప్రభుత్వానికి అది కొంచెం ఒక సైజబుల్ అమౌంటే. కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతున్న మార్పులు విదేశీ విద్యార్థుల మీద, విదేశీ ఉద్యోగుల మీద, ప్రైవేట్ ఉద్యోగుల మీద, స్వదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని విధాన నిర్ణయాల మూలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది, రాజకీయ అంశాల మీద కూడా. ఎందుకంటే ట్రంప్ ఈసారి ఒక క్లారిటీతో వస్తున్నాడు. తను అంతకుముందున్న బైడెన్కి తనకి ఒక తేడా చూపించాలి. బైడెన్ అంత ఎఫెక్టివ్ ప్రైమ్ మినిస్టర్ కాదు, నన్ను కాదనుకున్నారు మధ్యలో. ట్రంప్ అనేవాడు అమెరికన్కి రియల్ ఫ్రెండ్, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి. అందుకే గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు, ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అతను పూర్తి లక్ష్యం అమెరికా వాళ్ళ శ్రేయస్సు. ఇతర అధ్యక్షుల్లాగా ఇతరులకి భయపడి నిర్ణయాల్లో మెతక నిర్ణయాలు తీసుకోడు అని ఒక ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఏదైతే మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులు.